మన పురాణాలు, సనాతన ధర్మాలు, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ ప్రకృతికి పెద్దపీట వేశాయి అనడానికి కేదారనవమి తిథిని ప్రత్యేక ఉదాహరణగా చెప్పవచ్చు. భాద్రపద మాసం శుక్లపక్షంలో వచ్చే నవమిని కేదారనవమి అంటారు. దీనికే వృక్షనవమి అని మరొక పేరు ఉంది. కేదారం అంటే భూమండలం. భూమి అంటే ప్రకృతిలో ఒక భాగం. ఈ భూమండలాన్ని కాపాడాలి అంటే చెట్లు ఖచ్చితంగా ఉండాలి. చెట్లు ఉండాలంటే విత్తు నాటాలి. అలా విత్తనాలు నాటేందుకు అనువైన తిథిని మనకు అందించింది శాస్త్రం. దీనినే కేదారనవమి లేదా వృక్షనవమి అంటారు. ఈ కేదారనవమి తిథి రోజు విత్తనాలు నాటితే ఆ విత్తు మహావృక్షమై మంచి ఫలాలను ఇస్తుందని శాస్త్రవచనం. ఈ వృక్షనవమిని భాద్రపద మాసంలోనే జరపడానికి ఒక ప్రత్యేకమైన విశేషం ఉంది. భాద్రపదం అంటే వర్షాలు విస్తారంగా కురిసే సమయం అని మనకు ఋతువులు స్పష్టంగా చెబుతున్నాయి. పైగా భాద్రపదంతో వర్ష ఋతువు వెళ్ళిపోతుంది. కావున ఈ సమయంలో విత్తు నాటితే అవసరమైనంత తేమను విత్తు తీసుకొని మొలకెత్తే అవకాశం ఉంటుంది. అయితే కొందరు కేదారనవమి అంటే కేదారేశ్వర వ్రతం చెయ్యాలని అనుకుంటూ ఉంటారు. కేదారేశ్వర వ్రతాన్ని కార్తీక మాసంలో సోమవారం లేదా కార్తీక పౌర్ణమి నాడు మాత్రమే జరుపుతారు. మిగిలిన ఏ మాసంలోనూ ఈ కేదారేశ్వర వ్రతాన్ని జరపరు. ఇది కేదార వ్రతానికి, కేదార నవమికి మధ్య ఉన్న తేడా.